ఇప్పటికైనా చెప్తున్నా, నువ్వు ఏనాడైతే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అఘోరా శ్రీనివాస్, నువ్వు హైదరాబాద్ గడ్డకి మళ్ళీ ఇదే గడ్డకు నువ్వు వచ్చినాడు నా చేతికి చిక్కకపోతావా, ఆ రోజు నా కొడక కొజ్జోళ్ళకి అందరికీ వాళ్ళ ఇజ్జత్ తీసే ఒక ఆడదాన్ని ఇజ్జత్ తీసినా అప్పటి నుంచి చెప్తున్నా. ఇలా మొత్తం ఆడోళ్ళు తల ఎత్తుకోకుండా చేసేసాం. ఇంతవరకు ఒక ఆడోళ్ళకే ఇజ్జత్ చేసినాం అనుకున్నా, కానీ ఈ రోజు జనాలు అర్థం చేసుకోరు. వదిలేసే సంధ్య, ఎందుకంటే వదిలే సపోర్ట్ రాదు. అక్కడి నుంచి మాకు సపోర్ట్ అందరికి కాలు మొక్కి చెప్తున్నానమ్మా. ఈ రోజు నుంచి మేము కొట్లాడం ఈ రోజు ప్రూఫ్ అయిపోయింది. ఇప్పటికైనా సరే మనం ఒక సిగ్గు తెలుసుకొని మన తప్పులు మనం చేయకుండా 10 మంది కళ్ళల్లో పడకుండా ఇప్పటికైనా సరే మన ధర్మాన్ని మనం పాటించుకుంటా ఇప్పటికైనా చేసుకుందామమ్మా. ఇంతకన్నా పెద్ద మాటమే మనం సరే బదలామైనమేమో లేడీస్ గురించే బదలామైన తప్ప ఇంకెవరి గురించి పరువు పోయింది. మంచి విషయం అండి. మీకు ఇంత వ్యతిరేకం వచ్చినా కూడా మీరు సమాజంలో ఉండి ఒక ఏదైతే అందరు తప్పుదో పట్టకుండా ఒక నిజం చెప్పడానికి మీరు ముందుకెళ్లారు కాబట్టి నిజంగా ఒక మంచి విషయము. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అఘోరితో మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అందరినీ తరిమి కొడతాం, ఇక్కడ రాకొద్దు, ఈ సంస్కృతి ఉండొద్దు అని అంటున్నారు. ఏం చెప్తారు దీనిపైన మీరు? తెలంగాణ ఆంధ్ర వరకు రావద్దనడానికి వాళ్ళు ఎవరు అంటున్నా నేను. అంటే ఈ ఏం తప్పు చేసినామని? తప్పేం చేసినాం? పెళ్లి చేసుకోవడం తప్ప? ఈ కల్చర్ ఇట్లనే అలవాటు పడితే అందరూ అవతారం ఎత్తడము, మీరు మళ్ళీ ఇంకో అవతారం ఎత్తడము. ఇంకో అవతారం అంటే నేను ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒకటి నుంచి ఒక అవతారానికి వచ్చారు, ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, అందరూ కూడా ఇదే బాటలో పోతే ఈ కల్చరు తెలుగు ప్రజలకు అలవాటైతే ప్రపంచం అంతా కూడా వేరే రకంగా మారిపోయే ఛాన్స్ ఉంది కదా. అందరినీ చేసుకోమని చెప్పట్లేదు కదా, అందరినీ చేసుకోమని చెప్పట్లేదు కదా. మేమిద్దరం ఇష్టపడ్డాం కాబట్టి ఒకరికొకరు తోడుండాలనుకొని చేసుకున్నాము. ఓకే ఓకే ఏం చెప్తారమ్మా మీ పెళ్లి మీద? ఎట్లా జరిగింది, ఎట్లా అయింది, ఎలా ఉంది ఇప్పుడు? చాలా ఘనంగా జరిగింది, గురువుల సమక్షంగా జరిగింది. హ్యాపీగా ఉన్నాం మేమిద్దరం. ఓకే. శ్రీవర్షిని మాట్లాడుతుంటే కట్ అయింది, ఇప్పుడు ఓకేనా శ్రీవర్షిని సిగ్నల్? ఓకే అన్న చెప్పండి. మీ స్టోరీ చెప్తుంటే కట్ అయిపోయింది మధ్యలో. మీ లవ్ స్టోరీ, 20 మెంబర్స్, గతంలో ప్రపోజల్, అదంతా ఎందుకులే అన్న. ఇప్పుడు నేనైతే ఎవరైతే అఘోరి ఫస్ట్ భార్య అని చెప్పని వస్తున్నారో ఆమెకైతే ఒకటే చెప్తాను, వర్షిని అంత గలీజ్ కాదు, ఆమె అంత చీప్ క్యారెక్టర్ కాదు అని చెప్పాను కదా. నా క్యారెక్టర్ గురించి ఆమెకు మాట్లాడే హక్కు లేదు, అలాగే గలీజ్ అనడానికి ఆమెకి ఎటువంటి రైట్స్ లేవు. సో నన్ను అనడానికి ఆమెకి సంబంధమే లేదు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, ఆమె మొహపరిచయం కూడా లేదు ఆమెకి నాకు. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి కానీ మధ్యలో నన్ను ఎందుకు తిడుతుంది ఆమెకి ఏం సంబంధం? నన్ను తిడితే మాత్రం నేను ఊరుకోనన్నా. ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టుకోమని మీడియా ముందుకు పెట్టుకోమని చెప్పండి. ఏమి ప్రూఫ్స్ లేవని చెప్పి నన్ను అంటదా? అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోయింది అంటే ఎవరు వదిలేసి నన్ను వదిలేసామని చెప్పి నేను చెప్పాను. వాళ్ళ ముందే పెళ్లి చేసుకున్నాము, వాళ్ళ ఆశీర్వాదం మాకుంది. కానీ ఇప్పుడు ఎవరో మధ్యలో వ్యక్తి మాటలు విని వాళ్ళు మారారు. కానీ వాళ్ళకి కూడా ఇష్టమే. మేము అంటున్నాం కదా 2-3 నెలలైనా కానీ మా అమ్మ వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర ఉంచుకుంటామని చెప్పి అన్నాను కదా. నేనైతే ఒకటే చెప్తాను, ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టుకోమని చెప్పండి, కాదనట్లేదు. అంతేగాని నన్ను మాత్రం బ్లేమ్ చేసి మాట్లాడితే నా క్యారెక్టర్ గురించి పూసి నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి ఎవరామె? ఆమె దగ్గర ఉండి చూసిందా నా క్యారెక్టర్ ఇలాంటిది అని? ఉంది కదా అని పారేసుకోవద్దని ఇది ఒకటే చెప్తానన్నా. అయితే అవ్వచ్చు, ఆ కేసును తారుమారు కూడా చేయొచ్చు, భయపడేదే లేదు. నేను మాట్లాడిన ఆడియోలు కాదు, ఎవరు అసలు పెళ్లి గురించి ఎత్తారు, ఎవరు ఏంటి అనేది ఆమె మాట్లాడిన ఆడియోలు కూడా బయట పెట్టుమనండి. ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టుమనండి. మందు డబ్బా తీసుకొని వీడియో కాల్ చేసి నువ్వు లేకుంటే బతకను, నువ్వు కావాలి అన్నది ఏడ్చుకుంటా అనేది ఎవరు బ్లాక్ మెయిల్ చేశారు అనేదే కావాలి నాకు. రైట్. ఓకే. శ్రీవర్షిని, మీ హస్బెండ్కి ఏం పాట పాడతారు ఈ సందర్భంగా? పాటలు ఇప్పుడు కాదు నాన్న, మేము కొద్దిగా వేరే పని మీద ఉన్నాము, గుడి దగ్గర అందరు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయండి. ఒక్కసారి మీరు మీ హస్బెండ్ కోసం ఒక మంచి పాట పాడండి వ్యూవర్స్ అందరి కోసం. అయ్యయ్యో లేదన్నా, ఇప్పుడు ఏం పాడను, ఏం అనుకోవద్దు. గుడి దగ్గర పాపం చాలా మంది భక్తులు మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నారు. మీ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారా? ఇంకోటి ఏంటంటే మేము కూడా చాలా లాంగ్ జర్నీ చేయాలి.